హలో ఆల్. ప్రస్తుతం 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరికి 10th క్లాస్ హాల్ టికెట్ నెట్లోంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ కల్పించింది. సో దీనికోసం మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సో దీని ద్వారా మీరు స్కూల్కి వెళ్ళి హాల్ టికెట్ తీసుకోవడం ఇలాంటి పని పెట్టుకోకుండా మీరు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళడం, లేదంటే మీ మొబైల్లోనే హాల్ టికెట్ని 10th క్లాస్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడాన్ని మనం చూడొచ్చు. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ని చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ 10th క్లాస్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ముందుగా మనం సెర్చ్ బార్లోకి వెళ్ళి బీఎస్సీ ఫస్ట్ మీకు కనిపిస్తుంది చూడండి, బీఎస్సీ ఏపీ జీఓవి అని చెప్పేసి అక్కడ మనం క్లిక్ చేయాలి. ఓకే, సో మీరు దాన్ని మీ సెర్చ్ బార్లో ఎంటర్ చేయండి, బీఎస్సీ ఏపీ జీఓవి అనే దాన్ని ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలన్నమాట. బీఎస్సీ ఏపీ జీఓవి .in ఏపీ స్టేట్ పోర్టల్ అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూడండి ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, జూమ్ చేస్తే రైట్ సైడ్లో ఫస్ట్ మీకు కనిపిస్తుంది చూడండి, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2024 హాల్ టికెట్స్ అని కనిపిస్తుంది కదా. సో అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ ఫాలోయింగ్ అప్రోప్రియేట్ బటన్ టు డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని చెప్పి. సో ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్ రెగ్యులర్ విధానంలో ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో నేను అక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఏముంది, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, నేమ్ ఆఫ్ ది స్కూలు, ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ డీటెయిల్స్ని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అంటే నేను ఈస్ట్ గోదావరి నుంచి అప్లై చేస్తున్నాను, అంటే నేను కాకినాడ అనుకోవచ్చు. ఓకే, సో నేను కాకినాడ అనే జిల్లా నుంచి అప్లై చేస్తున్నాను కాబట్టి నేను కాకినాడ మీద క్లిక్ చేశాను. సో తర్వాత నేమ్ ఆఫ్ ది స్కూల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ నేమ్ ఆఫ్ ది స్కూల్కి వచ్చేసి మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ తాలూకా నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఏ జిల్లాకు చెందిన వాళ్ళో, ఏ స్కూల్కి చెందిన వాళ్ళో చూసుకొని మీ స్కూల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ జెడ్పీపీహెచ్ స్కూల్ పండూరు అనేటువంటి స్కూల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ క్యాండిడేట్ అని ఉంది కదా, అక్కడ మొత్తం ఆ పండూరు స్కూల్లో ఎంతమంది అయితే ఈ సంవత్సరం 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో ఆ స్టూడెంట్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఓకే, సో మీరు మీ యొక్క నేమ్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైతే ఉందో, డే, మంత్ అండ్ ఇయర్, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని డేలోని, మంత్లోని, ఇయర్లోని కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డేని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత మంత్ని, ఆ తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ హాల్ టికెట్ అనే మీద మీరు ప్రెస్ చేసినట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఈ వీడియో తర్వాత నేను పాలిటెక్నిక్ ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియోని కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను. సో మీరు కనుక పాలిటెక్నిక్ జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే సో ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి. ఓకే.